నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు మనందరికీ తెలుసు. ఒక దళిత డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి. మొన్నటి వరకు ఈయన ఒక్కడే అనుకున్నాం. తర్వాత అసలు విషయం ఏంటి అంటే, అసలు ఈ హత్యకు ప్రేరేపించింది, రెచ్చగొట్టింది, పక్కా ప్లాన్ వేసింది, ఆయుధాలు సమకూర్చింది అనంతబాబు భార్య అని. ఆవిడ్ని అరెస్ట్ చేయడం, తర్వాత బెయిల్ ఇవ్వడం, ఇవన్నీ చూసాం. ఇప్పుడు అనంతబాబు పరారీలో ఉన్నాడు. పోలీసుల వేట మొదలైంది. మరి ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు చంపేస్తాం, నరకేస్తాం, దమ్ముంటే రండి చూసుకుందాం, రప్ప రప్ప నరుకుతాం, ఈ డైలాగులు కొట్టిన వాళ్ళందరూ కూడా ఎందుకు కేసులకి భయపడి పారిపోతున్నారు? మరి ఎందుకు కేసుల్ని అదే ధైర్యంతో ఆ డైలాగులు ఇచ్చినప్పుడు ఎంతైతే ఉత్సాహం చూపించారో ఉత్సాహంతో ఎదుర్కోలేకపోతున్నారు? ఒక్క ఎమ్మెల్సీ అనంతబాబుకు మాత్రమే కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఈరోజు ఈ విధంగా జంకుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ క్వశ్చన్ వేస్తున్నారు. ఇటు సామాన్య ప్రజలు కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు. మరి దీని మీద చర్చించుకుందాం. మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్కారం అండి. డోర్ డెలివరీ చేయడానికి ఉన్నంత ధైర్యం ఈరోజు కేసు ఎదుర్కోవడానికి ఎందుకు అనంతబాబుకి, ఆయన భార్యకి లేదు? ఈరోజు తప్పించుకొని తిరుగుతున్నారు. మరి ఆ రోజు ఇలాంటి క్రైమ్ చేయడానికి అంత ఉత్సాహం ఎలా వచ్చింది, అంత ధైర్యం ఎలా వచ్చింది? ఇప్పుడు ఒక పాత సామెత ఉంటుందండి, ఏ కర్రకి అగ్గి ఉంటే ఆ కర్రే కాలుతుందని. ఎందుకంటే వీళ్ళు ఒక నేరం చేశారు, చాలా పెద్ద ఘోరం అది. ఒక మనిషిని చంపి ఇంటికి డోర్ డెలివరీ చేసి, అంటే ఎంత బరితెగింపుగా వ్యవహరించారంటే వాళ్ళు, అంటే చట్టాల పట్ల వాళ్ళకి ఎంత బేఖాతరు ఉందో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అంటే వ్యవస్థలని వాళ్ళు ఎంత చులకనగా చూస్తున్నారు అనేటువంటిది. ఒక వ్యక్తిని చంపేసి ఇంటికి పంపించి డబ్బులు ఇచ్చి వాళ్ళు ఏదో మేనేజ్ చేద్దాం అనేటువంటి ఆలోచన చేస్తున్నారంటే, ఆ కుటుంబం, అప్పుడు చనిపోయిన సుబ్రహ్మణ్యం, ఆ భార్య, బిడ్డలో వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పట్ల వీళ్ళకి ఏ రకమైన అభిప్రాయం ఉందనేటువంటిది మనకు స్పష్టమవుతూ ఉంటుంది. చట్టం ముందు అందరూ సమానమే అనేటువంటిది అప్పుడప్పుడు సరైన ప్రభుత్వాలు ఉన్నప్పుడు నిరూపితం అవుద్ది. అదే జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నప్పుడు చట్టం కొందరికే చుట్టం, ఈ రాజ్యాంగము చట్టము అందరికీ సమానం కాదు, న్యాయం కూడా అందరికీ సమానం కాదు అనేటువంటిది మనం చూసాం. సుధాకర్ గారి విషయంలో అయినా, డాక్టర్ అనితారాణి గారి విషయంలో అయినా, తోట చంద్రయ్య అయినా, నిలువున తగలబెట్టేశారు పాపం కుర్రోడు ఒక అతను, ఆ విషయమైనా, ఇలా అనేక అంశాల్లో ఈ సుబ్రహ్మణ్యం విషయం శిరోముణనం చేసి రాష్ట్రపతి దగ్గర నుంచి కూడా దాని లెటర్ వస్తే కూడా దాన్ని ఆ కేసు హ్యాండిల్ చేయలేదు ఎవరు. దాన్ని రాజీ చేయడానికి ప్రయత్నం చేసి రాజీ చేసినట్టున్నారు, అతను ఏదో చేసినట్టు. ఇలాగే అంటే వాళ్ళకి ఏంటంటే మనం ఏం చేసినా చెల్లుతుంది, అధికారం, పెత్తనం, డబ్బు, వ్యవస్థల్లో పలుకుబడి, ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఎవరికైనా సరే ఎందుకు భయపడాలి? వాళ్ళు అలాగే వ్యవహరించాడు. అక్కడున్న జిల్లా ఎస్పీతో సహా అనంతబాబుని కాపాడడానికి విశ్వప్రయత్నం చేశారు. ఆ కేసు తాలూకు బలమైన ఆధారాలన్నింటినీ నిర్వీర్యం అయిపోయేలా పెట్టాడు. అంటే కేసు గ్యారంటీ కొట్టేది అనమాట. తెలుసా మీకు? హీరోకి వెళ్ళిన తర్వాత, అబ్బాయి నువ్వు చాలా మంచోడు బాయ్, గడ్డం పెంచుకున్నావు, ఈసారి గడ్డం తీసి అంటారు అంతే. నువ్వు గడ్డం పెంచుకుంటే వాళ్ళు రౌడీలా కనపడుతున్నావు, గడ్డం తీసేసి బొట్టెట్టుకుంటే మంచోడివి నువ్వు వదిలేద్దురు. అలా పెడతారు ఆ సాక్ష్యాలు. అక్కడ ఒక లాయర్ గారు ఉన్నాడు, రాయమండ్రి ఉప్పాల సుబ్బారావు గారిని, పౌర హక్కుల సంఘం. ఆయన వదలకుండా దీన్ని ప్రభుత్వం మారిన తర్వాత పోలీసు యంత్రాంగం మీద కూడా, ఎప్పుడైతే ఈ కేసు మళ్ళీ తిరగదోడారో పోలీసు యంత్రాంగాన్ని కుక్క చివాట్లు పెట్టారు న్యాయస్థానం. ఆ క్రమంలో మళ్ళా దర్యాప్తు ముమ్మరంగా చేస్తే ఆ సీసీటీవీ ఫుటేజీల్లో కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయింది, అనంతబాబు భార్య. ఆవిడ పరారీలో ఉన్నదే. తర్వాత ముందస్తు బెయిల్ ట్రై చేస్తారు, కుదరలేదు, లొంగిపోమని చెప్పారు, అరెస్ట్ చేశారు, తర్వాత బెయిల్ వచ్చింది. ఆ కండిషన్స్ ఏముంటాయి? సాక్షులు ప్రభావితం చేయకూడదు, ఇలా కొన్ని కండిషన్ పెట్టి బెయిల్ ఇస్తారు. అనంతబాబుకి బెయిల్ వచ్చింది, వాళ్ళ మిస్సెస్కి కూడా బెయిల్ వచ్చింది. కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు సాక్షులను కొనడానికి ట్రై చేశారు. ఎవరైతే చనిపోయాడో డ్రైవర్ సుబ్రహ్మణ్యం స్నేహితులు వీళ్ళ కార్యక్రమాల మీద ఒక నెగ వేసిన డేగ కళ్ళు, నా ఈ డేగ కళ్ళు బే అంటాడు ఏదో సినిమాలో. అలాగా వీళ్ళందరూ ఆ డేగ కళ్ళు వేసుకున్నారు, ఈ కార్యక్రమాలు ఏం చేస్తున్నారు ఏంటని. ఆ సాక్షుల్ని వాళ్ళకున్న
దారి ఏంటి సాక్షులు లైన్లో పెట్టేసుకుని అంతే. వాళ్ళు మాకేం తెలదండి అని చెప్తారు అనమాట వెళ్ళిపోయి. సాక్షులు అడ్డం తిరగటం అనేసార్లు చూసాం, సాక్షులు అడ్డం తిరిగేస్తారు. ఇది న్యాయస్థానాలు మాత్రం ఏం చేస్తాయి, సాక్ష్యాలు అవతలు ఏం చేయలేరు. వాళ్ళ కళ్ళ ముందు కస్సమ్మని పొడి చేసినా సరే అది మేము చూసేవాడిని ఎవడో చెప్పకపోతే కేసు పోతుంది. అలాగా వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరికిస్తారు. ఇప్పుడు న్యాయస్థానాలు ఏ రకమైన చర్యలు తీసుకుంటే పోలీసులు కేసు నమోదు చేశారు మళ్ళీ అనంతబాబు మీద. ఇప్పుడు వాళ్ళ ఇద్దరు బెయిల్ రద్దు చేస్తారా లేకపోతే ఏం చేస్తారా అనేటువంటిది మనం చూడాలి. ఎలా రేపు దాని మీద నిర్ణయం ఉండవచ్చు. ఇక్కడ ఈ విషయంలో కఠినమైన చట్టాలు ఉన్నాయి. అమలు చేసేవాళ్ళు కూడా కఠినంగా లేకపోతే మీరు మొత్తం వ్యవస్థకే అన్యాయం చేసినట్టు అవుతారు, ద్రోహం చేసినట్టు అవుతుంది. అమలు చేసినట్టు వాడు ఎంత గొప్పవాడైనా సరే అతను ఆ శిక్ష అనుభవించాల్సిందే అడ్డంగా దొరికేసిన తర్వాత. ఎందుకంటే నేను ఎందుకు చెప్పానంటే దూదిగుట్టలో నిప్పు నిరుసులాగా ఈ నేరం ఆ ఎఫ్ఐఆర్ నమోదయ్యి ఆ కేసులో బుక్ అయిన తర్వాత అది వదిలిపెట్టదు నిన్ను. ఆ ప్రభుత్వాలు అనుకూల ప్రభుత్వాలు ఉన్నప్పుడు నీకు కొంత సానుకూలత ఏర్పడి దాని తాలూకు తీవ్రతను తగ్గించి నిన్ను బయటపడేయడానికి విశ్వప్రయత్నం చేయటం జరుగుద్దేమో కానీ ఆ కేసు అయితే వెంటాడద్ది. ఈ దేశంలో మన రాష్ట్రంలో ఇలాగా చాలా పెద్ద నేరాలు చేసిన వాళ్ళు చాలా సులువుగా బయటకు వచ్చేసినవి ఉన్నాయి. బస్సు దహనం కేసు ఒకటి, చుండూరు మారణకాండలో 14-15 మందిని ఒకే కలం పొడితో వదిలేడు ఒక ఆయన. అబ్బాయి వీళ్ళకి ఆధారాలు లేవని. అదే మీకు కారంచేటి ఘటనలో అందరికీ శిక్షలు పడ్డాయి. సత్యంబాబు విషయం చూసాం మనం, అసలు దొంగ తప్పించిపోయాడు, అసలు నేరస్తుడు. ఇలాగనమాట సత్యంబాబు అలా తప్పించుకుని పోదుడు. ఆడి ఇంటికి డెలివరీ ఇవ్వకుండా ఆడిపోయి ఆడు తవ్వుకున్నాడు. అంతే. సత్యంబాబు చేసిన మిస్టేక్ అని చెప్పి వాళ్ళ పోలీసులు కూడా చెప్పారంట అతనికి, నిన్ను ఎవడింటికి పంపమన్నారా బుద్ధి లేదా నీకు అని. నువ్వు చంపేసి అక్కడే పాడేసి నువ్వు ఇంటికి పోయి ఉంటే ఏమో ఎవడో చంపేసాడు నేను డేరా ఎత్తేద్దాం కదా మేము, నువ్వు పరిగెట్టుకుని ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వటం ఏంటి బుద్ధి లేదా నీకు సన్నాసి అని చెప్పి తిట్టారంట. నిజం ఇది. ఎందుకంటే ఈ ఇంటికి డెలివరీ ఇవ్వబట్టే కదా ఇటు చంపాడని అనుకున్నారు. లేదా రోడ్డు మీద పాడేసిపోయారు అనుకోండి అనేక అనుమానాలు. ఎవరు చేసాడో ఏం చేసాడో వీడు వాళ్ళకి డబ్బులు అప్పులు కూడా ఉన్నాయి కొట్టేసుకున్నారు ఈడే చెప్తాడు వెళ్ళి వదలొద్దు ఎవండి అని చెప్పి ఈడే రంకులు వేద్దాడు. సింపతి వస్తుంది. వాళ్ళకి పోయిన డబ్బు ఇచ్చేసి నేను ఆదుకుంటానని చెప్పొచ్చు, ఇలా రకరకాలు చేయొచ్చు. అలా చేయకుండా ఎలా చేస్తున్నాడు అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పారంట. వాళ్ళు వీడు చేసిన తప్పు అంటే నువ్వు నేరం చేసావు, నిన్ను విధి అనేటువంటిది ఉంటుంది. నీ దగ్గర పనిచేస్తున్నాడు అతను బలహీనుడు, అతను తప్పు చేసి ఉంటే కూడా నువ్వు మందలించవచ్చు. కానీ కుట్టి చంపేయడం ఏంటి, ఆ కుటుంబం ఏమైపోతుంది నీకు, నీ సర్వీస్ చేస్తున్నాడు కదా అతను. ఒకవేళ అతని వల్ల నీకేమైనా నష్టం జరుగుంటే పని నుంచి తీసేయి అంతే. అంతకు మించిన కష్టం వచ్చిందనుకో నీకు నష్టం ఉన్న అతని వల్ల వాడు తల్లిదండ్రుల దగ్గర కూర్చోబెట్టి మందలించు గట్టిగా 2 పీక్ తప్పలేదు. కానీ కుట్టి చంపేయడం తప్పు కదా. చంపేసిన వాడు ఇంటికి డెలివరీ ఇస్తే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది. వీడి బరిదెగింపు ఏంట్రా వీడి బలుపు అనుకుంటారా, మనం ఏమీ చేయలేమా అనుకుంటారు. అసలు ఆ పోస్ట్ మార్టం చేయడానికి ఆ శవాన్ని కూడా చూడనివ్వలా, ఆ మృతదేహాన్ని చనిపోయిన మృతదేహాన్ని కూడా చూడనివ్వడానికి ఎంత ప్రహాసనం అయిపోయింది. దళిత సంఘాలన్నీ బయటకు వచ్చి మాలాంటి వాళ్ళందరూ కూడా గట్టిగా మాట్లాడడం వల్ల ఒక యుద్ధమే చేయాల్సి వచ్చింది. నిజమే. కానీ అనంతబాబుని మాట్లాడుతున్నాం ఎట్టి పరిస్థితుల్లో శిక్షని తప్పించుకోవాలండి. వాళ్ళిద్దరు 3 పిల్లలు ఇద్దరు అంతే, వదిలిపెట్టేది లేదు. ఇది అడ్డంగా బుక్ అయ్యారు వాళ్ళు. నిజమే సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్.